ముస్లింలు భారతదేశంలో నివసించకూడదు అన్నారు. అంటే ముస్లింలు భారతదేశంలో నివసించకూడదు అన్నప్పుడు భారతదేశంలో రాజ్యాంగం ఉండి ముస్లింల కోసం హక్కులు కూడా అంబేద్కర్ గారే రాశారు. ముస్లింలకు ప్రత్యేకంగా ఈ హక్కులు ఉన్నాయి, అందరూ సమానమే రాశారు. దీనికి సెల్ఫ్ కాంట్రడిక్షన్ అవుతుంది మొదటి విషయము. రెండవది, ముస్లింలు భారతదేశాన్ని ముప్పుగా మిగిలిపోతారు మరియు భారతదేశంలో మతపరమైన అల్లర్లు సృష్టిస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు ముస్లింలు అన్నప్పుడు ముస్లింలు అందరూ ఇలా చేస్తారు అన్నది నిజమైన ఎంతవరకు వాస్తవం చూడాలి. ఇప్పుడు నేను ఒక ముస్లింగా ఉన్నాను, నన్ను ఈ మెసేజ్లో పెట్టి చూడండి, మత కలవలు ఎంతవరకు సృష్టిస్తున్నాం, ఏం చేస్తున్నాము అని ఇది వింటున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తన చుట్టుపక్కల ఉన్న ముస్లింలు చూసుకుంటే ఎంత సోదరభావంగా మనం కలిసి ఉంటున్నాము, దీంట్లో ఎంత వాస్తవం ఉందని మనకు అర్థమైపోతుంది. పేజీ 231లో బుర్ఖా లైంగిక కోరికలు పెంచుతుంది, దీనివల్ల ఎక్కువ మంది పిల్లలు పుడతారు. మరి బుర్ఖా లైంగిక కోరికలు పెంచుతుందంటే బట్టలు కూడా వేసుకోకుండా జరగాలి, లైంగిక కోరికలు ఉండకుండా ఉండాలంటే. ఇది ఇల్లాజికల్గా నాకు తెలిసి అంబేద్కర్ గారు రాసి ఉండరు, ఇలాంటి ఇంత తక్కువ మెచ్యూరిటీ వాక్య రాసి ఉండరు, మధ్యలో ఏదైనా జరిగి ఉంటుందని నా ఆలోచన. ముస్లింలు సంఘ సంస్కరణ మరియు విజ్ఞాన శాస్త్రానికి బలమైన వ్యతిరేకులు. ముస్లింలు సంఘ సంస్కరణకి వ్యతిరేకులు అంటే, ఇప్పుడు నేనున్నాను, ఒక ముస్లింగా ఉన్నాను, నేను సంఘ సంస్కరణ, ప్రజల సంస్కరణ, వ్యక్తి నిర్మాణం కోసం ఇంత పాటు పడుతున్నాను. నాలాంటి వాళ్ళు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. ముస్లింలు అనేక మంది ఉన్నారు. మరి ఇది అంటే నోటికి వచ్చినట్టుగా మాట్లాడారు.